నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గజ్వేల్ మండల బీజేపీ అధ్యక్షులు పంజాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకులో రుణాలున్న రైతులు ఎవరూ రూపాయి కట్టొద్దన్నారని, డిసెంబర్లో అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. కానీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణమాఫీ చేయలేదని, బ్యాంకు వారు రైతులకు లాయర్ల ద్వారా లీగల్ నోటీసులు పంపిస్తూ బ్యాంకు రుణాలు చెల్లించకపోతే తనఖా పెట్టిన ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని, రైతులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ బండారి మహేష్, బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, జనార్దన్, నాయకులు వాంజేరి రాజు, వెంకటేష్, శ్రీకాంత్, నవీన్, శ్రీనివాస్, సతీష్ కుమార్ గౌడ్, షణ్ముఖు, భీమ్ కుమార్, రేక్షి గౌడస్వామి, సంతోష్, దయానంద్, శరత్, రవి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी. नरेंद्र मोदी గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈటల రాజేంద్ర గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి, జగన్ నాయకత్వం వర్ధిల్లాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, ఈటల రాజేంద్ర నాయకత్వం, ఈటల రాజేంద్ర నాయకత్వం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ బండారి మహేష్, భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం. తెలంగాణ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి, ముఖ్యంగా రైతులను, నిరుద్యోగులను మాయమాటలు చెప్పి రైతులకు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేస్తా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి ఇటు నిరుద్యోగులను, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి పూర్తి ఎరువులను, రైతులకు రుణమాఫీ, తెలంగాణ దేశంలోనే రైతు గర్వంగా తలెత్తుకొని దిగే విధంగా చేస్తా అని చెప్పేసి ఇటు రైతులను, అటు నిరుద్యోగులను నమ్మించి మాయమాటలు చెప్పి మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఇలా అయిన దారిలోనే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయిన దారిలోనే అమాయకమైనటువంటి ప్రజలను ఇలా ఏవో కల్లిబుల్లి హామీలు ఇచ్చి వాళ్ళను నమ్మించి 6 గ్యారంటీలు మేము అమలు చేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు తీసుకొచ్చి మీకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తా అని చెప్పేసి మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు రెండవ ముఖ్యమంత్రి అధికారంలోకి రావడం జరిగింది. ఇలా మరి ఆయన ఎలక్షన్ల ముందు ఏం మాట్లాడాడు? ఆయన అధికారంలోకి రాకముందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరూ వెంటనే బ్యాంకులకు వెళ్ళి మీరు బ్యాంకులలో రుణం తెచ్చుకోండి, 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి, మేము అధికారంలోకి రాగానే వచ్చిన వెంటనే మేము మీకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రలోభాలు పలికిండు. ఇలా 6 గ్యారంటీలు ఎటువైనాయో, 6 గ్యారంటీలు 100 రోజులనే అమలు చేస్తా అని చెప్పేసి మాట్లాడాడు. మరి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మరి 100 రోజులు కావట్లేదా?
నువ్వు మాట్లాడినావు కదా, రైతులను ఖచ్చితంగా వెంటనే అధికారంలోకి రాగానే మీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట్లాడినావు. మరి ఏమైంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా రైతులు తీసుకున్నటువంటి రుణం కట్టలేక ఇలా బ్యాంకులు పెద్ద పెద్ద బడా ఎవరైతే పెద్ద పెద్ద దొంగలు వేల కోట్లు అప్పులు చేసినటువంటి వ్యక్తులను ఈ బ్యాంకు వాళ్ళు పట్టించుకోరు. కానీ కనీసం ఒక 50,000 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి రైతులను మాత్రం ఇవాళ రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి వాళ్ళ ఇళ్ళ తాళాలు వేసినటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో కనబడతా ఉంది. ఇలా ఇళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నారు బ్యాంకు వాళ్ళు. ఇలా లోన్ కట్టలేదని చెప్పేసి, రుణమాఫీ కట్టలేదని చెప్పేసి ఖచ్చితంగా కట్టాలి, కట్టకపోతే మీ ఇళ్ళకి తాళాలు వేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఇలా బ్యాంకు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇది మీకు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా మేము రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే విషయం అడగదలుచుకున్నాం. ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు ఏ విధంగానైతే అధికారంలోకి రాకముందుకు ఎన్ని కేసీఆర్ లాగా ఎన్ని మాయల పకీర్ మాటలు చెప్పిర్రో, ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ అడుగు జాడల్లోనే మీరు నడుస్తా ఉన్నారని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజాన్ని కూడా అర్థమైందని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఏ విధంగానైతే హామీ ఇచ్చిరో, తెలంగాణ ప్రజలకు ఏ విధంగానైతే హామీ ఇచ్చిరో, ఇలా ఉద్యోగుల విషయంలో కానీ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ మాట్లాడు, అదే సెంటిమెంట్ నువ్వు కూడా తీసుకున్నావు. కానీ నువ్వు చేసింది ఏం లేదు, అటు కేసీఆర్ చేసింది ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో ఇలా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, ఇలా వాస్తవాన్ని చెప్పుకుంటే సిగ్గుచేటు. ఎంతో కొంత కేసీఆర్ ఉన్నప్పుడన్నా గ్రామాలలో కరెంటు ఉండే బోలు పోస్తున్నటువంటి పరిస్థితి ఉండే. ఇలా ఈ దుర్మార్గుడైనటువంటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఏ పొలం చూసినా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. ఇలా రైతులు అన్నమో రామచంద్ర అని చెప్పేసి రైతులు ఏడుస్తా ఉన్నారు. ఇలా ఊర్ల పంట బాయల కాడికి పోతా ఉంటే పొలం మొత్తం ఎండిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇలా నువ్వు రుణమాఫీ చేస్తా అనే విషయాన్ని దేవుడు కూడా కనీసం నువ్వు కరెంటు కూడా 24 గంటల కరెంటు ఇయ్యలేనటువంటి చాతగాని దద్దమ్మగా ఇలా ఈ రేవంత్ రెడ్డి మిగిలిపోతా ఉన్నా అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో అధికారంలోకి రావడానికి నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట్లాడినావు కదా, ఖచ్చితంగా వెంటనే నువ్వు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి గజ్వేల్ భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేవంత్ రెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరినీ రైతులందరినీ ఐకమత్యం చేస్తాం. ఖచ్చితంగా నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం నెరవేర్చకపోని ఎలా ఖచ్చితంగా నీ మీద ఉధృతం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ నువ్వు ఇచ్చినటువంటి హామీలను కూడా ప్రతి ఒక్కటి వెంటనే నెరవేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గజ్వేల్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాకముందుకు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని తీసుకున్న కూడా రైతులు లోన్ తీసుకోమని చెప్పడం జరిగింది. లోన్ తీసుకున్న వాళ్ళు తీసుకోకపోగా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి 10 ఏళ్ళ నుంచి అవే అప్పులు కొనసాగుతూ వచ్చినాయి. ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. నేటికి 3 నెలలు గడుస్తున్నా కానీ రుణమాఫీ చేయడం లేదు. దానికి తోడు బ్యాంకు వారు లాయర్లతోటి లీగల్ నోటీస్ పంపించి రైతులను మీరు తాకట్టు పెట్టిన ఆస్తిని కబ్జా చేయడం జరుగుతుందని రైతులను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.